ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. బెల్ట్ షాపులతో పేదల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని ఆరోపించారు. ప్రత్యేక హోదాను, రైల్వే జోన్ను కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విరుచుకుపడ్డారు. అయ్యన్న పాత్రుడు గంజాయి సాగులో, గంటా శ్రీనివాసరావు అవినీతిలో కూరుకుపోయారని ధ్వజమెత్తారు. విశాఖ రైల్వే జోన్ డిమాండ్పై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు రోజా. ఎంతో అభివృద్ధి చెందిన ఈ విశాఖపట్నాన్ని, ఈ విశాఖ జిల్లాని ఈరోజు ఎంత పాడు చేయాలో అంత పాడు చేస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈరోజు హైయెస్ట్ లిక్కర్ సేల్స్ ఎక్కడున్నాయ్యా అంటే కేవలం విశాఖపట్నం జిల్లాలోనే జరుగుతుంది. అలాగే ఈరోజు వారికి అనుకూలమైన పత్రికలోనే క్లియర్ గా వచ్చింది, ఇక్కడ డ్రగ్స్ కి నిలమైంది, గంజాకు నిలయమై ఇక్కడున్న యువతనంతా కూడా పక్కదోరు పట్టిస్తుంటే కనీసం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ డీజీపీ గారికి రాలేదని నేను ప్రశ్నిస్తున్నా, ముఖ్యమంత్రికి రాలేదని నేను ప్రశ్నిస్తున్నా.